వెల్కమ్ టు బుగ్గల్ లాగ్స్. ఈరోజు మా ఛానల్లో మేము ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాము. సో మా మమ్మీ గెలుస్తుందా నేను గెలుస్తుందా అనేది మీరే చెప్పాలి కామెంట్ చేసి. ప్రతి ఒక్కరు మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సో చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఛాలెంజ్ ఏంటంటే ఎగ్ రైస్ అనమాట. ఎగ్ రైస్ అయితే ఇంట్లో చేయలేదు, బయట నుంచి తెప్పించింది అనమాట. చూద్దాం ఎవరు గెలుస్తున్నాయేమో. ఫస్ట్ టైం మన ఛానల్లో ఇలాగా చేయటము. ఎగ్ రైస్ సమోసా ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. మీకు ఎవరికైనా మా ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంకా ఏమన్నా రెసిపీ ఇలా పలానా దాంతో చేయమని కామెంట్ అయితే చేయండి, మేము అట్లాగే ట్రై చేస్తాము. ఈసారి ఇప్పుడు ఎవరు గెలుస్తామో చూద్దాం ఒకసారి. సో అలాగే మీకోసం ఒక ట్విస్ట్ కూడా ఉంది లాస్ట్లో, ఓడిపోయిన వాళ్ళ కోసం. లాస్ట్ వరకు చూడండి మర్చిపోకుండా. ఎవరు గెలుస్తారో కామెంట్ మర్చిపోకుండా చేయండి మీరు. ఓకే స్టార్ట్. చాలా స్పైసీగా ఉందండి. ఛాలెంజ్ అంటే ఇట్లాగే ఉండాలి. మామూలు సప్ప కూడా తెలియలేం కదా. ఫుడ్ నా దాంట్లో ఎక్కువ పడింది. ఫుడ్ ఇదేం సమోసా నాకేస్తూ ఛాలెంజ్ అన్నా ఛాలెంజ్ తిని సైలెంట్గా. స్పైసీ మాత్రం ఉంది అసలుగా. ఫస్ట్ టైం ఇలా ఎంత ఫాస్ట్గా తింటాం మాత్రం నేనైతే మాత్రం ఎప్పటికెళ్ళి ఎంత ఫాస్ట్గా. ఫాస్ట్గా నేనే గెలుస్తా చూడండి. సో లాస్ట్ ట్విస్ట్ ఇస్తాను కదా ఆ ట్విస్ట్ వచ్చేసి పచ్చిమిరకాయ. నీకన్నా ఫస్ట్ నాది అయిపోయింది కాబట్టి పచ్చిమిరకాయ తినేసావే మమ్మీ. సో కొంచెం నా కోసం తినేసే. ఇద్దరు ఒకేసారి అయిపోయింది. సమోసా ఉంది లాస్ట్ మా మమ్మీది. సో మా మమ్మీ ఓడిపోయినట్టు. నేను తిన్ను. ఇద్దరు ఒకేసారి అయిపోయింది. మీరు చెప్పండి, ఆయన చెప్పండి, కామెంట్ చేయండి ఎవరు డిన్నర్ అయింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మా మమ్మీ ఓడిపోయింది కాబట్టి మా మమ్మీ తినాలి. సో తినేసే మమ్మీ పచ్చిమిరకాయ కొంచెం. ఇద్దరితో ఒకసారి అయిపోయింది కాబట్టి అది కరెక్ట్ కాదు. మీరే కామెంట్ చేయండి, లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి ఎవరు తెలిసింది ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడు సమోసా ఓడిపోయింది కాబట్టి తప్పదు తినాలి. So winner, మనమే గెలిచేసాం. So please like and subscribe our channel. Bye bye. Bye. See you, tata.